హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని తీసుకుని ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా నడుము దగ్గర కట్ చేసుకున్న 2 పీసుల్ని జాయింట్ వేసుకోవాలి. ఒకవేళ మీరు స్ట్రైట్ పీస్ తీసుకుంటే జాయింట్ అనేది అవసరం ఉండదు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుం పార్ట్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా నడుం పట్టీని కుట్టు వేసుకోవాలి. మరలా పీస్ని ఇలా అడ్జస్ట్ చేసి పైన ఇంకొక కుట్టు వేసుకోండి. స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వేయడం వల్ల. ఇప్పుడు ఈ పీస్ వరకు ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు వేసుకోండి. ఇది హెమ్మింగ్ చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి కుట్టు అనేది. అందుకోసం పెద్ద సైజులో వేసుకోండి కుట్టు. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కరెక్ట్గా అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మొత్తం 1 ఇంచుకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. అదేవిధంగా 2వ డాట్ కూడా వేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ మెడ ముక్కల కోసం క్రాస్ పీసులు తీసుకున్నాం కదా, వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. మెడ రౌండ్ మొత్తం తిరగడానికి ఎంతైతే సరిపోతుందో అన్ని పీసులు తీసుకుని అటాచ్ చేసుకోండి. ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేస్తే జస్ట్ 1/2 అవర్లో బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చండి, రెడీ అయిపోతుంది. ఈ మెడ ముక్కలకి ఒకవైపు ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనం కుట్టేది పలక మెడ, అందుకోసమని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. అదే రౌండ్ నెక్ అయితే అవసరం ఉండదండి. హెమ్మింగ్ చేసుకునేటప్పుడు పోగులు రాకుండా ఉండడం కోసం ఈ కుట్టు అనేది వేసుకుంటాం. మొత్తం మెడ ముక్కల వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మెడ పార్ట్ కూడా రెడీ అయింది, దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫస్ట్ మెయిన్ డాట్ని ఫోల్డ్ చేసుకోండి. మనం 2 టక్స్ ఇచ్చాం కదా, 2 టక్స్ ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకుని అక్కడి నుంచి కుట్టు వేసుకోవాలి. మెయిన్ డాట్కి 2 కుట్లు వేసుకోండి. నెక్స్ట్ ఉక్సులు పట్టి వైపు ఉన్న డాట్ మార్కింగ్ ప్రకారం కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర ఉన్న డాట్ కూడా వేసుకోండి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా డాట్స్ అనేది వేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం 3 పీసెస్ తీసుకున్నాం మనం. 2 పీసులు పై వైపు నుంచి, ఒక పీసు వెనక వైపు నుంచి అటాచ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం 4 ఖర్చులు ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకుంటూ జాయింట్ వేసుకోవాలి.
ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఖర్చులు అనేవి కనబడకుండా ఇన్విజిబుల్గా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ మొత్తం చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా లోపల వైపు కొంచి షేప్ బెల్ట్ పీసులు ఉన్నాయి కదా, వాటి వరకు ఇట్లా అడ్జస్ట్ చేసుకుని మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు వరకు కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకుని బ్లౌజ్ని ఇలాగా బయటికి తిప్పండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అబ్జర్వ్ చేయండి. ఖర్చులు లేకుండా లోపలికి వచ్చి చూస్తారా? ఇలా కుడితే బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు క్రింద వైపు ఒక కుట్టు, పై వైపు ఒక కుట్టు వేసుకోండి. షేప్ బెల్ట్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా క్రాస్గా కట్ చేసుకుని ఫస్ట్ తాళ్ళు పట్టి కుట్టుకోవాలి. తాళ్ళు పట్టి కోసం మనం జాయింట్ చేసే పీసు క్లాత్ కనబడేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకుని ఫోల్డింగ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. అదేవిధంగా ఎక్స్ట్రా పీస్ కనిపించాలి. ఇది రెండో కుట్టు కూడా ఒక పాదం ఖర్చు గ్యాప్ ఇచ్చి రెండో కుట్టు వేసుకోండి. ఆ గ్యాప్లో తాళ్ళు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది ఫ్రంట్ పార్టు. అదేవిధంగా మరొక సైడ్ కూడా షేప్ బెల్ట్లు అనేవి అటాచ్ చేసుకుని ఇప్పుడు ఉక్సులు పట్టీని అటాచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీ కోసం తీసుకున్న క్లాత్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి ఫస్ట్ అక్కడి నుంచి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేసిన క్లాత్ పైన ఇంకొక కుట్టు వేసుకోండి. ఇది క్లాత్ అనేది కనపడకుండా లోపలికి ఫోల్డ్ చేస్తాం ఉక్సులు పట్టీ కోసం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుని కుట్టు వేసుకోండి. ఇది ఉక్సులు పట్టీ. ఎక్స్ట్రా ఖర్చును లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమాత్రం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. మెడవైపు చంక వైపు కరెక్ట్గా చూసుకుని భుజాలని అటాచ్ చేసుకోవాలి. రెండో కుట్టు కూడా వేసుకోండి.
ఇప్పుడు మెడపెట్టి అటాచ్ చేసుకోవాలి. దానికోసం బ్లౌజ్ని రైట్ సైడ్కి తీసుకుని బ్లౌజ్ యొక్క ఎడమ వైపు నుంచి మెడపట్టి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోండి రెండు వైపులా. వెనక వైపు నడుము లెంత్ ఒకసారి చెక్ చేసుకుని అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మెడపట్టిని పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఇది రౌండ్ తిరిగే చోట చిన్న ఫ్రిల్ ఇవ్వండి. దీనివల్ల హెమ్మింగ్ చేసుకునేటప్పుడు రౌండ్ షేపు నీట్గా తిరుగుతుంది. మొత్తం బ్యాక్ సైడ్ మెడ చుట్టూ. ఇది స్క్వేర్ నెక్ బ్లౌజు. అక్కడ స్క్వేర్ నెక్ దగ్గర చిన్నగా మడత వేసుకుని సూది కిందకి దించి బ్లౌజ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక చోట కరువున్న చోట నీట్గా ఫ్రిల్ పెట్టుకోండి. స్ట్రైట్గా కుట్టు వేసుకుని మెడపట్టి మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టి మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇవ్వండి. కరువు చోట కొంచెం టక్ ఇచ్చి ఇప్పుడు మెడపట్టిను ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసుకుని పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోండి. దీనివల్ల హెమ్మింగ్ చేసేటప్పుడు నెక్ నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. హ్యాండ్స్ తీసుకుని ఒక పావించు క్రింద వైపు ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. రెండవ హ్యాండ్కి కూడా కుట్టు వేసుకోండి. హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు తీసుకున్నది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుని చూసుకోండి ఒకసారి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హ్యాండ్ అటాచ్ చేసుకోవడం వల్ల హ్యాండ్ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా సరిపోతుంది.
అదేవిధంగా మరొక వైపు కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హ్యాండ్ యొక్క ఖర్చు, ఆర్మ్ రౌండ్ ఖర్చు ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ మొత్తం ఇంకొక కుట్టు వేసుకోండి. ఇదే విధంగా మరొక వైపు కూడా హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఎంత లెంత్ అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకుని మార్క్ చేసుకుని ఈ విధంగా హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ లూజులు చెక్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. సైడ్ జాయింట్లు అండి ఇవి. సైడ్ జాయింట్లు కూడా స్ట్రైట్గా వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకుని మార్క్ చేసుకోండి. అదేవిధంగా చంక దగ్గర లూజ్ కూడా మార్క్ చేసుకుని ఈ విధంగా గీత ఉంచండి. కొత్తవారు ఈ విధంగా గీత వేసుకుని మార్క్ చేసుకున్న మార్కింగ్ ప్రకారం కుట్టు వేసుకుంటే నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ రెడీ అవుతుంది. అదేవిధంగా కింద వైపు లూజ్ కూడా చెక్ చేసుకుని ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనం ఎంతైతే ఖర్చు ఉంచామో ఆ ఖర్చు వరకు మార్క్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేయండి. బ్లౌజ్ రివర్స్ తిప్పి పాదం ఖర్చుతో మరొక కుట్టు, మనం ఖర్చు కోసం ఎన్ని కుట్లు అయితే వేసుకోవాలనుకుంటున్నామో 3, 4 అలా వేసుకోండి. మనకి ఖర్చు ఎంతైతే కావాలో అంత ఖర్చు ఉంచి మిగతావి కట్ చేసుకోవాలి. ఒక 1.5 2 ఇంచెస్ వరకు ఖర్చు ఉంచుకుంటే సరిపోతుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇదే విధంగా మరొక వైపు కూడా సైడ్ జాయింట్లు వేసుకోవాలి.
ఈ విధంగా కుట్టుకుంటే అరగంటలో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఆది బ్లౌజ్కి ఈక్వల్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.